Welcome to Current Affairs discussion. Today we are going to discuss June 22nd to 26 part 2 current affairs. Moving to 11th question. In part 1 till 10 questions I discussed, from there onwards 11th question. Right. 11th question అవార్డ్స్ కి సంబంధించినటువంటి క్వశ్చన్. సెంట్రల్ బ్యాంకింగ్ అవార్డ్స్ ఎవరు ఇస్తున్నారంటే సెంట్రల్ బ్యాంకింగ్ పబ్లికేషన్స్ ఇస్తున్నారు. దిస్ ఇస్ ద 11th ఎడిషన్. ఈ సెంట్రల్ బ్యాంకింగ్ పబ్లికేషన్ అనేది ఒక ఫైనాన్షియల్ పబ్లిషరు, లండన్లో ఉంటుంది. 1990లో ఎస్టాబ్లిష్ అయింది. ఓకే, రైట్. సో వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ వైడ్ ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంక్స్కి అండ్ ఫినాన్షియల్ సెక్టార్లో కంట్రిబ్యూషన్ చేసినటువంటి కంపెనీస్కి అవార్డ్స్ రూపంలో రికగ్నైజ్ చేస్తూ ఉంటారు. సెంట్రల్ బ్యాంకింగ్ పబ్లికేషన్స్ అనౌన్స్ చేసిన 11th ఎడిషన్ ఆఫ్ సెంట్రల్ బ్యాంకింగ్ అవార్డ్స్ 2024లో మన ఇండియాకి 2 అవార్డ్స్ వచ్చాయి. ఒకటి ముంబై బేస్డ్ కంపెనీ ఐరిస్ బిజినెస్ సర్వీసెస్ లిమిటెడ్, ఈ కంపెనీకి టెక్నాలజీ సర్వీసెస్లో అవార్డు ఇవ్వడం జరిగింది. ఆర్బీఐకి బెటర్గా రిస్క్ మేనేజ్ చేసినందుకు గాను బ్యాంకింగ్ ఇండస్ట్రీలో రిస్క్ మేనేజర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ మన ఆర్బీఐకి ఇవ్వడం జరిగింది. ఓకే, అండ్ మన ఆర్బీఐ అండ్ ఆ ప్రైవేట్ కంపెనీ కాకుండా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరికి ఇచ్చారంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బ్రెజిల్కి ఇచ్చారు. వెరాజ్ గవర్నర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ని ఆండ్రీ సైనిక్ ఇచ్చారు. ఈజ్ యాక్చువల్లీ గవర్నర్ ఆఫ్ నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఉక్రెయిన్. ఓకే, రైట్. సో ఐ ఆల్రెడీ సెట్ 1990లో ఎస్టాబ్లిష్ అయింది. 2017లో ఇన్ఫోప్రో డిజిటల్ అక్వైర్ చేసుకుంది. హెడ్ క్వార్టర్ లండన్, యూకేలో ఉంటుంది. ప్రజెంట్ చైర్మన్ దిస్ గే రాబర్ట్ ప్రింగ్లీ. దట్స్ ఆల్ అబౌట్ ఫస్ట్ క్వశ్చన్. సో లెట్ మీ గివ్ ఎ రివిజన్ వన్ టైం. సెంట్రల్ బ్యాంకింగ్ పబ్లికేషన్స్ ఇస్తున్నటువంటి 11th ఎడిషన్ ఆఫ్ సెంట్రల్ బ్యాంకింగ్ అవార్డ్స్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ద ఇయర్ అవార్డు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బ్రెజిల్కి ఇచ్చారు. వెరాజ్ సెంట్రల్ గవర్నర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఏ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్కి ఇచ్చారంటే నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఉక్రెయిన్కి ఇచ్చారు. ఆయన పేరు ఆండ్రీ సైన్. మన ఆర్బీఐకి బ్యాంకింగ్ ఇండస్ట్రీలో బెటర్గా రిస్క్ మేనేజ్ చేసినందుకు గాను రిస్క్ మేనేజర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇవ్వడం జరిగింది. వెరాజ్ ముంబై బేస్డ్ ప్రైవేట్ కంపెనీకి టెక్నాలజీ సర్వీసెస్లో అవార్డు ఇవ్వడం జరిగింది. దట్స్ ఆల్ అబౌట్ 11th క్వశ్చన్. నెక్స్ట్ మూవింగ్ టు 12th క్వశ్చన్ కూడా అవార్డ్స్కి సంబంధించింది, కాకపోతే ఇది ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించింది. నెల్సన్ మండేలా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. నెల్సన్ మండేలా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు సౌత్ ఆఫ్రికా గవర్నమెంట్ ఇచ్చే అవార్డు ఇది. నెల్సన్ మండేలా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. సో మన ఇండియాకి సంబంధించిన ఒక ఫిల్మ్ డైరెక్టర్కి, ఫిల్మ్ మేకర్కి, ఈజ్ ఫ్రమ్ గుజరాత్ యాక్చువల్లీ, నౌ స్టేయింగ్ ఇన్ ముంబై. ద పర్సనాలిటీ నేమ్ ఈజ్ వినోద్ గనత్రా. సో ఈయన చిన్నపిల్లల పైన ఎక్కువ కామెడీ మూవీస్ చేస్తూ ఉంటారు చిన్నపిల్లల కోసము. అండ్ ఆయన డైరెక్ట్ చేసిన ఒక మూవీ టీవీ ప్రోగ్రామ్ బైంగ్ అండ్ రాజా 17 times టెలికాస్ట్ అయింది. ఇట్ మీన్స్ యూ కెన్ అండర్స్టాండ్ ఎంత ఫేమస్ అయిందో ఈ పర్టికులర్ టీవీ ప్రోగ్రాము. అండ్ దట్స్ వాట్ అవుట్స్టాండింగ్ కంట్రిబ్యూషన్ టు చిల్డ్రన్ సినిమాకి చేసిన అవుట్స్టాండింగ్ కంట్రిబ్యూషన్ గుర్తిస్తూ మన ఇండియన్ పర్సనాలిటీకి, అది కూడా ఫస్ట్ టైం ఒక ఇండియన్ పర్సనాలిటీకి నెల్సన్ మండేలా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం. అండ్ ఎస్, ద పర్సనాలిటీ ఈజ్ వినోద్ గనత్రా. ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. రైట్. నెక్స్ట్ మూవింగ్ టు 13th క్వశ్చన్. సో జస్ట్ అపాయింట్మెంట్. ఏ బ్యాంకు? ధనలక్ష్మి బ్యాంకుకి కొత్త ఎండి అండ్ సిఇఓ వచ్చారు. ఆర్బీఐ అపాయింట్మెంట్ ఇచ్చింది. ఆ పర్సనాలిటీ నేము అజిత్ కుమార్ కేకే. ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. బై రీప్లేసింగ్ జేకే శివన్. యూ కెన్ సీ ద పర్సనాలిటీ ఎవరిని రీప్లేస్ చేస్తున్నారో కూడా జేకే శివన్ని రీప్లేస్ చేస్తూ అజిత్ కుమార్ కేకే, దిస్ గాయ్ ఈజ్ గోయింగ్ టు బికమ్ న్యూ ఎండి అండ్ సిఇఓ ఆఫ్ ధనలక్ష్మి బ్యాంక్. ధనలక్ష్మి బ్యాంక్ ఎక్కడుందంటే త్రిశూర్, కేరళలో ఉంది. అండ్ 1927లో ఎస్టాబ్లిష్ అయింది. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. రైట్, జస్ట్ అన్ అపాయింట్మెంట్. సో అజిత్ కుమార్ కేకే, న్యూ ఎండి అండ్ సిఇఓ ఆఫ్ ధనలక్ష్మి బ్యాంక్, రీప్లేసింగ్ జేకే శివన్, and the bank headquarter located at Thrissur, Kerala. That's it. Next, 14th question. ప్యారిస్ ఒలింపిక్స్లో జూలై దిస్ మంత్లోనే స్టార్ట్ అవుతాయి, ఆగస్ట్ వరకు ఉంటాయి ప్యారిస్ ఒలింపిక్స్. మన ఇండియన్ టీమ్కి అఫిషియల్ స్పాన్సర్గా ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్ అపాయింట్ అయింది. ఓకే, ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్ announced its partnership with the Indian Olympic Association as the official sponsor of Team India at the Paris Olympics 2024. Right. So Paris Olympics ki Indian team ki official sponsor evaru ante Aditya Birla Capital Limited. That's it. 14th one.
Moving to next question, 15th question. Right. This 15th question, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ వీళ్ళ దగ్గరికి ఉమెన్స్ పైన వైలెన్స్ దానికి సంబంధించిన కంప్లైంట్స్, విచ్ స్టేట్ రికార్డెడ్ ది మోస్ట్ నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఫర్ వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్ రిసీవ్డ్ బై ది నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్. సో ఏ స్టేట్ నుంచి ఉమెన్స్ పైన వైలెన్స్ ఎక్కువ ఉన్నట్లుగా నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్కి ఎక్కువ కంప్లైంట్స్ వచ్చాయి అంటే దట్ ఈస్ ఉత్తరప్రదేశ్. ఇండియాలో మొత్తం ఒక 12,000 కంప్లైంట్స్ ఉంటే దాంట్లో 6,000 పైగా కంప్లైంట్స్ ఉత్తరప్రదేశ్ నుంచే వచ్చాయి. అంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఏ స్టేట్ ఉమెన్స్ ఫేస్ చేస్తున్నారంటే హైయెస్ట్ వైలెన్స్ ఏ స్టేట్ ఉమెన్ ఫేస్ చేస్తున్నారంటే దట్ ఈస్ ఉత్తరప్రదేశ్. సెకండ్ ప్లేస్లో ఢిల్లీ ఉంది, థర్డ్ ప్లేస్లో మహారాష్ట్ర ఉంది. ఓకే రైట్, ఇక్కడ మహారాష్ట్ర నెంబర్ ఇవ్వలేదు, బట్ ఎనీవే ఫస్ట్ ప్లేస్లో అంటే ఎక్కువ కంప్లైంట్స్ ఉమెన్స్ ఎక్కువ కంప్లైంట్ చేశారు వాళ్ళపైన జరుగుతున్న వైలెన్స్కి అగెనిస్ట్గా. అండ్ ఏ స్టేట్ అంటే ఉత్తరప్రదేశ్ టాప్లో ఉంది, సెకండ్ ప్లేస్లో ఢిల్లీ ఉంది, థర్డ్ ప్లేస్లో మహారాష్ట్ర ఉంది. ఓకే రైట్. అండ్ ఇన్ఫ్యాక్ట్ సదరన్ స్టేట్స్లో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు టాప్ 10లో కూడా ఉన్నాయి. ఓకే, ఈవెన్ కంప్లైంట్స్ పరంగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీతో కంపేర్ చేస్తే లెస్ కంప్లైంట్సే, బట్ ఎస్ టాప్ 10లో మన సదరన్ స్టేట్స్ కూడా 3 ఉన్నాయి. తమిళనాడు ఇచ్చా, కర్ణాటక ఇచ్చా, ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ కూడా ఉంది టాప్ 10లో. రైట్, ఎనీవే దట్స్ ఆల్ అబౌట్ దిస్ 15th క్వశ్చన్. నెక్స్ట్ 16th క్వశ్చన్. యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ ది ప్రపోజల్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ మన మినిస్టరు అమిత్ షా. అండ్ దిస్ పర్సనాలిటీ లోక్సభకి కంటెస్ట్ చేశారు గాంధీనగర్ నుంచి. ఓకే రైట్, అమిత్ షా హోమ్ అఫైర్స్ మినిస్టర్. ఈ హోమ్ అఫైర్స్ మినిస్ట్రీ ప్రపోజల్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక కొత్త స్కీమ్ని ప్రపోజల్ పెట్టింది. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాబినెట్, దట్స్ వాట్ మోడీ క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది. స్కీమ్ ఏంటి అంటే నేషనల్ ఫోరెన్సిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్హాన్స్మెంట్ స్కీమ్. ఓకే, నేషనల్ ఫోరెన్సిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్హాన్స్మెంట్ స్కీమ్. ఇదేంటంటే FY25 నుంచి అంటే ప్రజెంట్ జరుగుతున్న ఫైనాన్షియల్ ఇయర్ నుండి FY29 వరకు with this much outlay, nearly 2,250 crore .43 crores outlay తో ఇండియాలో establishing the campuses of National Forensic Sciences University in India. సో NFSU క్యాంపసెస్ని ఎస్టాబ్లిష్ చేయడం ఇండియా వైడ్. అట్ ద సేమ్ టైం ఫోరెన్సిక్ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ని ఎస్టాబ్లిష్ చేయడం, CFSL, దట్ ఈస్ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ ఎస్టాబ్లిష్ చేయడం. అండ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ అయినటువంటి నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ దట్ ఈస్ ఇన్ ఢిల్లీలో ఉంది, దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయడం కోసం. ఓకే, 16th క్వశ్చన్. సింప్లీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పెట్టిన ప్రపోజల్ ఏంటంటే నేషనల్ ఫోరెన్సిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్హాన్స్మెంట్ స్కీమ్. ఇది ఒక కొత్త స్కీమ్ని ప్రపోజల్ పెడితే క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది. అండ్ ఈ స్కీము 5 years వరకు వ్యాలిడిటీ ఉంటుంది, FY25 నుంచి FY29 వరకు. అండ్ ఈ స్కీమ్ కోసం అలొకేట్ చేసిన అమౌంట్ ఎంత అంటే 2,254.43 crore రూపీస్. నెక్స్ట్ థింగ్, ఈ స్కీమ్లో ఏమేమి ఎస్టాబ్లిష్ చేయబోతున్నారంటే ఇండియా వైడ్ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ని, ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీస్ని, అండ్ ఆల్రెడీ ఉన్నటువంటి నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ఢిల్లీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎన్హాన్స్ చేసే ఆబ్జెక్టివ్తో ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. నేషనల్ ఫోరెన్సిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్హాన్స్మెంట్ స్కీమ్, 5 year వ్యాలిడిటీ, FY25 to FY29, and fund allocation is 2,254.43 crore rupees. And that's all about this particular scheme. Right, 16th question. Next, moving to 17th question. And the few more decisions taken by cabinet, Modi government in the month of June. The first thing is here, viability gap funding scheme. Viability gap funding scheme ఏంటంటే, viability gap funding ఏంటంటే ఎకనామికల్లీ జస్టిఫైయబుల్ బట్ ఫినాన్షియల్లీ నాన్ వయబుల్. ఫినాన్షియల్లీ నాన్ వయబుల్ అంటే షార్ట్ టర్మ్లో ఒక ఈ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ స్కీమ్ ఎలాంటి ప్రాజెక్ట్స్కి ఫినాన్షియల్ సపోర్ట్ ఇస్తుందంటే వెరీ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసి
ఒక ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలంటే లాంగ్ టెన్యూర్స్ టైం పట్టి అండ్ ఆ ప్రాజెక్ట్ యొక్క ఫ్రూట్స్ అంటే అవుట్పుట్ రావడానికి చాలా ఎక్కువ ఇయర్స్ పడితే అలాంటి ప్రాజెక్ట్స్లో అలాంటి బిజినెసెస్లో ఇన్వెస్ట్ చేయడానికి నార్మల్గా ఇన్వెస్టర్స్ ముందుకు రారు. బట్ దే ఆర్ లాంగ్ టర్మ్లో ఎకనామికల్గా జస్టిఫైబుల్, అంటే ప్రాఫిటబుల్గా రన్ అవుతాయి ఎప్పుడు లాంగ్ టర్మ్లో. బట్ ఇనిషియల్లీ ఫినాన్షియలీ నాన్ వైయబుల్. ఓకే, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ ఇన్వెస్ట్ చేయాలి, బట్ వచ్చే రిటర్న్స్ మాత్రం చాలా తక్కువ ఉంటాయి. అలాంటి కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రాంట్ రూపంలో సమ్ అమౌంట్ని ప్రొవైడ్ చేసి, అంటే ఎంతైతే ఇన్వెస్ట్మెంట్కి అవుతుందో ఆ అమౌంట్లో గవర్నమెంట్ సమ్ గ్రాంట్ ప్రొవైడ్ చేసి, లోన్గా కాదు గ్రాంట్గా, అంటే మళ్ళీ తిరిగి రీపే చేయాల్సిన పని లేదు, గ్రాంట్ ప్రొవైడ్ చేస్తుంది అండ్ టు అట్రాక్ట్ ఇన్వెస్టర్స్. అండ్ ఇక్కడ వైయబిలిటీ గ్యాప్ ఫండింగ్ స్కీమ్ని ఎస్పెషల్లీ విండ్ ప్రాజెక్ట్స్ని, అది కూడా ఆఫ్ షోర్ అంటే వాటర్స్లో, ఓకే, ఓషన్స్లో మేబీ. ఎస్పెషల్లీ దిస్ పర్టికులర్ స్కీమ్ ఎందుకోసం అంటే గుజరాత్లో, తమిళనాడులో ఆఫ్ షోర్ విండ్ ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్ కోసము మొత్తం 1 గిగావాట్ కెపాసిటీతో విండ్ ప్లాంట్స్ని డెవలప్ చేయబోతున్నారు. 500 మెగావాట్ ఫ్రమ్ గుజరాత్, 500 మెగావాట్ ఫ్రమ్ తమిళనాడు. అండ్ ఈ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ స్కీమ్ కోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలొకేట్ చేసిన ఫండింగ్ 7,453 crore rupees, రైట్. సో అదొక అప్రూవల్. సో సింప్లీ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ స్కీమ్ approved by the government of India with an outlay of this much amount of money, 7,453 crore rupees. Next, this is especially for the establishment of wind energy projects in states called Tamil Nadu, Gujarat, with installed capacity of 1 gigawatt in both the states, and this is a offshore wind energy project. It means water bodies lo, that is rivers lo kaani, ocean lo kaani, this particular wind project ni establish cheyabothunaru. Okay, నెక్స్ట్ సెకండ్ అప్రూవల్ ఏంటంటే వారణాసి ఉత్తరప్రదేశ్లో లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని విత్ దిస్ మచ్ అవుట్లే నియర్లీ 2869.65 crore అమౌంట్తో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కన్స్ట్రక్ట్ చేయబోతుంది. ఓకే, ఎయిర్పోర్ట్ ఉంది ఇక్కడ న్యూస్లో, కొత్త ఎయిర్పోర్ట్ రాబోతుంది ఇక్కడ వారణాసి ఉత్తరప్రదేశ్లో. వాట్స్ ఎయిర్పోర్ట్ నేమ్? లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విత్ అ ఫండింగ్ ఆఫ్ దిస్ మచ్ 2869.65 crore rupees, రైట్. నెక్స్ట్ థింగ్, అలానే ఒక పోర్ట్ని కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, వద్వాన్ పోర్టు, మహారాష్ట్రలో. ఓకే, అండ్ విత్ ద అవుట్లే ఆఫ్ దిస్ మచ్, ప్రాజెక్ట్ కాస్ట్ ఆఫ్ 76,220 crore rupees. అండ్ ఫ్యూ మోర్ అప్రూవల్స్ ఖరీఫ్ సీజన్స్కి, ఖరీఫ్ క్రాప్కి. యాక్చువల్గా జూన్ నుంచి నవంబర్ వరకు ఖరీఫ్ అంటాం, అండ్ రిమైనింగ్ టైం డిసెంబర్ నుంచి మే వరకు రబీ అంటాం. ఓకే, రబీ లైక్ రబీ సమ్మర్ సీజన్, డిసెంబర్ టు మే, అండ్ జూన్ టు నవంబర్ ఖరీఫ్ సీజన్. ఈ ఖరీఫ్లో 14 క్రాప్స్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిమం సపోర్ట్ ప్రైస్ని రివైజ్ చేసింది. అండ్ హైయెస్ట్ హైక్ అంటే ఏ క్రాప్కి, ఎస్పెషల్లీ ఆయిల్ సీడ్స్కి, పల్సెస్కి ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ని ఇంక్రీజ్ చేశారు ఫర్ ద మార్కెటింగ్ సీజన్ FY 24-25. అండ్ ఏ ఆయిల్ సీడ్కి ఎక్కువగా హైయెస్ట్ ఇంక్రీజ్ చేశారంటే నైజర్ సీడ్కి. నైజర్ సీడ్ అంటే బ్లాక్ సీసమే, దట్ ఈస్ వెర్రి నువ్వులు అంటారు తెలుగులో మాట్లాడితే, నైజర్ సీడ్. అండ్ ఎంత పర్ క్వింటాల్కి ఇంక్రీజ్ చేశారంటే 983 రూపీస్. యాక్చువల్గా క్వింటాల్కి 983 రూపీస్ కాదు, ఇంక్రీజ్ ఇన్ అమౌంట్ 983 రూపీస్. ఓకే, రైట్. అండ్ ఫాలోడ్ బై సిసమం, దట్ ఈస్ నువ్వులు అంటాం తెలుగులో, 632 రూపీస్ పర్ క్వింటాల్. అండ్ తూర్ దాల్కి అయితే ఆల్మోస్ట్ 550 పర్ క్వింటాల్ ఇంక్రీజ్ అయింది. ఇవి ఇంక్రీజ్ అయిన నెంబర్స్, నాట్ యాక్చువల్ క్వింటాల్ ప్రైస్. ఒక్కొక్క క్వింటాల్కి అంటే ఓవరాల్గా ఒక కేజీకి నైజర్ సీడ్కి ₹9.83 ఇంక్రీజ్ అయింది. ఓకే, లైక్ దట్. అండ్ ఇంకొకటి, సో ఈ ఎంఎస్పి రివిజన్తో ఫార్మర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న క్రాప్ ప్రొడక్షన్ కాస్ట్ ఎంతైతే అవుతుందో, అండ్ కాస్ట్ కన్నా ఎక్కువగా ఏ క్రాప్కి రిటర్న్స్ వస్తున్నాయంటే బజ్రాకి 77%, దట్ ఈస్ సజ్జలు అంటాం తెలుగులో, సజ్జలు అంటాం కదా, దట్ ఈస్ 77%, ఫాలోడ్ బై తూర్, కందిపప్పు, లైక్ మొక్కజొన్న, దట్స్ థర్డ్ ప్లేస్లో ఉంది. సో సింప్లీ క్యాబినెట్ తీసుకున్న డిసిషన్స్లో లెట్ మీ గివ్ ఎ రివిజన్. ఒకటి, వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ స్కీమ్ని, వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ స్కీమ్ని ఆఫ్ షోర్ విండ్ ప్రాజెక్ట్స్ కోసము దిస్ మచ్ అవుట్లేతో 7,453 crores గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ ఇచ్చింది టు ఎస్టాబ్లిష్ విండ్ ప్లాంట్స్ ఇన్ బోత్ తమిళనాడు, గుజరాత్ విత్ ఎ కెపాసిటీ ఆఫ్ 1 gigawatt ఫ్రమ్ ఈచ్ స్టేట్ 500 megawatts, రైట్. నెక్స్ట్ థింగ్, ఉత్తరప్రదేశ్ వారణాసిలో ఒక ఎయిర్పోర్ట్ని విత్ దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ, దట్ ఈస్ ఎయిర్పోర్ట్ లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. నెక్స్ట్ థింగ్, వద్వాన్ పోర్ట్
మహారాష్ట్రలో విత్ దిస్ మచ్ ఫినాన్షియల్ అవుట్లేతో కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. అండ్ ఖరీఫ్ సీజన్కి 14 క్రాప్స్కి ఎస్పెషల్లీ ఆయిల్ సీడ్స్కి పల్సెస్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మార్కెటింగ్ సీజన్ 24-25కి రివైజ్ చేసింది మినిమం సపోర్ట్ ప్రైస్ని. హైయెస్ట్ ఇంక్రిమెంట్ నెంబర్ పరంగా ఏ సీడ్ కంటే ఏ ఆయిల్ సీడ్ కంటే నైజర్ సీడ్కి 983 రూపీస్. సెకండ్ ప్లేస్లో సిసమే, థర్డ్ ప్లేస్లో తూర్ అర్హార్ ఉంది. అండ్ రైతులు పండించే పంట కాస్ట్ అండ్ ఆ పంట అవుట్పుట్ వచ్చిన తర్వాత సేల్ చేస్తే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కన్నా ఎక్కువ ఏ క్రాప్కి ఏ సీడ్కి వస్తుంది అంటే దట్ ఈస్ బజ్రాకి, దట్ ఈస్ 77%. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, థర్డ్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ప్రకారం FY24 ఇయర్కి టోటల్ ఇండియాలో ఫుడ్ ప్రొడక్షన్ ఎంత ఎస్టిమేట్ చేస్తున్నారంటే 3,288.6 lakhs మెట్రిక్ టన్స్. వెరాస్ ఆయిల్ సీడ్స్ పరంగా ప్రొడక్షన్ ఎక్స్పెక్టేషను 395.9 lakh మెట్రిక్ టన్స్. ఓకే, ఈ నెంబర్స్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, రిమెంబర్ దట్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. మూవింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, 18th question. 18th question, the website and the mobile application for the third edition of World Food India, okay, World Food India were launched during the curtain raising event held in New Delhi. The World Food India 2024 is an industry driven inclusive event hosted by which of the following ministry? Recently ఒక ministry, the ministry called as Ministry of Food Processing Industries. ఆ మినిస్టర్ చిరాగ్ పాస్వాన్. ఓకే, హీస్ ద గై. యాక్చువల్లీ ఈయన కూడా రీసెంట్గానే లోక్సభకి ఎలక్ట్ అయ్యారు. అండ్ ఏ స్టేట్ నుంచి అంటే దట్ పర్టికులర్ పర్సనాలిటీ చిరాగ్ పాస్వాన్ లోక్సభ కాన్స్టిట్యున్సీ హాజీపూర్, బీహార్. అండ్ సో దిస్ వరల్డ్ ఫుడ్ ఇండియా ఈవెంట్ థర్డ్ ఎడిషన్ ఇప్పటికి 2 times జరిగింది. ఎప్పుడెప్పుడు జరిగిందంటే 2017లో ఒకసారి, 2023లో ఒకసారి. సో ఎందుకు ఈ వరల్డ్ ఫుడ్ ఇండియా ఈవెంట్స్ ఎడిషన్ జరుగుతున్నాయంటే ఇన్వెస్టర్స్ని, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి సంబంధించి ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేసి సో దట్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసము ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఎక్కడ ఢిల్లీలో ఆర్గనైజ్ చేశారు బై దిస్ మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఇండస్ట్రీస్. అండ్ ఈ పర్టికులర్ ఈవెంట్ సందర్భంగానే ఈ మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఈ ఈవెంట్ కోసము, వరల్డ్ ఫుడ్ ఇండియా ఈవెంట్ కోసము మొబైల్ అప్లికేషన్ని యాజ్ వెల్ యాజ్ వెబ్సైట్ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే, సో సింప్లీ 18th question. ఓకే, మినిస్ట్రీ, వాట్ ఈస్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్. మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ చిరాగ్ పాస్వాన్, బీహార్ నుంచి, హాజీపూర్ కాన్స్టిట్యున్సీ, దిస్ వన్ బీహార్ హాజీపూర్ కాన్స్టిట్యున్సీ. అండ్ ఈ మినిస్ట్రీ హోస్ట్ చేస్తున్న వరల్డ్ ఫుడ్ ఇండియా ఈవెంట్ ఇది థర్డ్ ఎడిషన్. ప్రీవియస్గా ఈ ఈవెంట్ని 2017లో ఒకసారి, 23లో ఒకసారి హోస్ట్ చేశారు. అండ్ ఈ ఈవెంట్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేసి సో దట్ ఆ ఇండస్ట్రీ గ్రోత్కి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి యూస్ఫుల్ అయ్యే విధంగా అండ్ ఒక వెబ్సైట్ని, ఒక మొబైల్ అప్లికేషన్ని లాంచ్ చేయడం జరిగింది. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. రైట్, ముందు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19th one. సో ఇక్కడ ఇంకొక మినిస్టర్ న్యూస్లో ఉంది, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. రీసెంట్గా న్యూస్ ఛానల్స్లో చూస్తూ ఉంటాం మనం నీట్ ఎగ్జామ్ సంబంధించి పేపర్ లీకేజెస్, అట్ ద సేమ్ టైం నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ యూజీసీ వాళ్ళ ఎగ్జామ్ కూడా క్యాన్సిలేషన్ జరిగింది. ఇలా సో గవర్నమెంట్ క్రెడిబిలిటీ మిస్ అవ్వకూడదని గవర్నమెంట్ కండక్ట్ చేస్తున్నటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి పేపర్ లీకేజెస్ ఇవన్నీ జరుగుతున్నాయి కదా. సో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషను ఒక కమిటీ ఫామ్ చేసింది. ఈ కమిటీకి ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ ఎన్టీఏ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ట్రాన్స్పరెన్సీని అండ్ స్మూత్ అండ్ ఫెయిర్గా కండక్ట్ చేసే ఆబ్జెక్టివ్తో రీఫార్మ్స్ తీసుకురావడం కోసం ఒక కమిటీ వేసింది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆ పర్టికులర్ కమిటీ 7 member కమిటీ, దానికి హెడ్ మన ఇస్రోకి ఫార్మర్గా చైర్మన్గా వర్క్ చేసిన పర్సనాలిటీ డాక్టర్ కె రాధాకృష్ణన్. ఆయన ప్రజెంట్ ఐఐటి కాన్పూర్లో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్లో చైర్మన్గా కూడా ఉన్నారు. ఓకే, రైట్. సో 19th question, కమిటీ నేము ఇంపార్టెంట్. సో ఏ మినిస్ట్రీ, దట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, రీసెంట్గా ఒక 7 member కమిటీ ఫామ్ చేసింది. ఎందుకోసం అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కండక్ట్ చేసే ఎగ్జామినేషన్స్ ప్రాసెస్ని, వాటి యొక్క ఫంక్షనింగ్ని ఇంప్రూవ్ చేసే ఆబ్జెక్టివ్తో, ఎన్హాన్స్ చేసే ఆబ్జెక్టివ్తో. అండ్ ద పర్సనాలిటీ ఈస్ డాక్టర్ కె రాధాకృష్ణన్, ఈజ్ ద ఫార్మర్ చైర్పర్సన్ ఆఫ్, ఇన్ఫాక్ట్ చైర్మన్ ఆర్ యూ కెన్ సే చైర్పర్సన్, జెండర్తో సంబంధం లేకుండా చైర్పర్సన్ అనొచ్చు, లేకపోతే మేల్ అయితే చైర్మన్ అంటాం, ఫీమేల్ అయితే చైర్మన్ అంటాం. దిస్ గాయ్ చైర్మన్ ఆఫ్, ఫార్మర్ చైర్మన్ ఆఫ్ ఇస్రో కె రాధాకృష్ణన్ ఈజ్ ద కమిటీ హెడ్ ఆఫ్ దిస్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఫామ్ చేసిన కమిటీకి. ఓకే, రైట్. That's all about 19th question. Move to next question number 20th one. Right, 20th.
సో స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మినిస్ట్రీ, ఎంఎస్డిఈ, మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మన ఇండియాలో అగ్రికల్చర్ సెక్టార్లో టెక్నాలజీ బేస్ చేసుకొని అగ్రికల్చర్ యొక్క ప్రొడక్షన్ని ఇంప్రూవ్ చేసే ఆబ్జెక్టివ్తో, ఎమర్జింగ్ స్కిల్స్ని యూజ్ చేసుకునే ఆబ్జెక్టివ్తో ఒక కంట్రీతో టైఅప్ అయింది. ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ పార్ట్నర్డ్ విత్ విచ్ కంట్రీ టు బూస్ట్ ఇండియాస్ అగ్రికల్చర్ సెక్టార్ విత్ ఎమర్జింగ్ స్కిల్స్? ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ పార్ట్నర్డ్ విత్ విచ్ కంట్రీ టు బూస్ట్ ఇండియాస్ అగ్రికల్చర్ సెక్టార్ విత్ ఎమర్జింగ్ స్కిల్స్? ఏవైతే లేటెస్ట్ టెక్నాలజీస్ ఉన్నాయో ఆ టెక్నాలజీస్ని మన ఇండియన్ అగ్రికల్చర్ సెక్టార్లో ఇంట్రడ్యూస్ చేసి సో దట్ ఇండియన్ అగ్రికల్చర్ సెక్టార్ని గ్రోత్ తీసుకొచ్చే ఆబ్జెక్టివ్తో మన ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఒక కంట్రీ గవర్నమెంట్తో టైఅప్ అయింది. ఆ కంట్రీ ఆస్ట్రేలియా. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. సో నెక్స్ట్ 21st క్వశ్చన్. స్ట్రైట్ స్టేట్మెంట్. ఏడీబీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు హెడ్ క్వార్టర్ ఫిలిప్పైన్స్ మనీలాలో ఉంటుంది. రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి హెల్త్ కేర్ సెక్టార్ని స్ట్రెంథన్ చేయడం కోసము $170 million లోన్గా ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్. సో 170 into 8 వేస్తే దట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండియన్ కరెన్సీ. సో సింప్లీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఏడీబీ మన ఇండియన్ గవర్నమెంట్కి హెల్త్ కేర్ సెక్టార్ స్ట్రెంథన్ చేయడం కోసము దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీని లోన్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ 21st క్వశ్చన్. నెక్స్ట్ 22nd క్వశ్చన్. ఎన్పిసిఐతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ముంబైలో ఉంటుంది. 2008లో ఎస్టాబ్లిష్ అయింది. ఆర్బీఐ అండ్ ఐపీఏ కంబైన్డ్గా సెటప్ చేశారు. ఎన్పిసిఐతో ఒక ప్రైవేట్ సెక్టర్ బ్యాంకు టైఅప్ అయ్యి రూపే క్రెడిట్ కార్డ్ని, రూపే వేవ్ క్రెడిట్ కార్డ్ని లాంచ్ చేసింది. బ్యాంక్ ఏది అంటే ఫెడరల్ బ్యాంక్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. విచ్ బ్యాంక్, దట్ ఈస్ ఫెడరల్ బ్యాంక్, రీసెంట్లీ లాంచ్డ్ అ రూపే వేవ్ క్రెడిట్ కార్డ్ with UPI powered transactions in collaboration with the NPCA? Option 2 is the correct answer for this particular question. Right. Next thing, 23rd question. Yeah, రూరల్ ఏరియాస్లో రెమిటెన్స్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం కోసము, మనీ రెమిటెన్స్ అంటే మనీ ట్రాన్స్ఫర్ ఫీచర్ని ప్రొవైడ్ చేయడం కోసము ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, ఆప్షన్ 4, ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు రియా మనీ ట్రాన్స్ఫర్తో టైఅప్ అయింది. ఓకే, రైట్. ఇది ఇంటర్నేషనల్గా అబ్రాడ్లో ఉన్నటువంటి లైక్ గల్ఫ్ కంట్రీస్లో ఎస్పెషల్లీ కువైట్, సౌదీ అరేబియా ఇలాంటి కంట్రీస్లో ఉంటారు కదా, అక్కడ నుంచి ఇండియన్ రూరల్ లొకేషన్స్లో ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మనీ ఈజీగా ట్రాన్స్ఫర్ చేయడం కోసము రియా మనీ ట్రాన్స్ఫర్తో ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకు ఎంవై కుదుర్చుకుంది. దట్స్ ఆల్ అబౌట్ దట్ పర్టికులర్ క్వశ్చన్. 23rd. నెక్స్ట్ 24th క్వశ్చన్. ఒక స్టేట్ గవర్నమెంట్ ఆ స్టేట్లో ఉన్నటువంటి రిలీజియస్ లొకేషన్స్ని అండ్ టూరిజం స్పాట్స్ని ఎయిర్ సర్వీస్తో ఇంటర్కనెక్ట్ చేయడం కోసము ఒక స్కీమ్ లాంచ్ చేసింది. దట్ ఈస్ పిఎం శ్రీ పర్యటన్ వాయు సేవ. అంటే ఫ్లైట్స్ ద్వారా, హెలికాప్టర్స్ ద్వారా రిలీజియన్స్ లొకేషన్స్ని అండ్ టూరిజం స్పాట్స్ని కనెక్ట్ చేసింది సో దట్ టూరిస్టులకి ఈజీగా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం కోసము. విత్ స్టేట్ టూరిజం బోర్డ్ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ పిఎం శ్రీ పర్యటన్ వాయు సేవ, an intra-state air service that connects the state's religious and tourist spots by air, and the state is, that is Madhya Pradesh, and the state chief minister is Mohan Yadav. Okay, that's all about this particular question. ఒక స్టేట్ న్యూస్లో ఉంది, స్టేట్ మధ్యప్రదేశ్. ఎందుకు న్యూస్లో ఉందంటే ఆ స్టేట్లో ఉన్నటువంటి రిలీజియస్ యాజ్ వెల్ యాజ్ టూరిస్ట్ స్పాట్ని ఎయిర్ సర్వీస్ ద్వారా కనెక్ట్ చేయబోతున్నారు. అండ్ విత్ అ స్కీమ్ కాల్డ్ పిఎం శ్రీ పర్యటన్ వాయు సేవ, ద స్టేట్ గవర్నమెంట్ ఈజ్ మధ్యప్రదేశ్, చీఫ్ మినిస్టర్ ఈజ్ మోహన్ యాదవ్. దట్స్ ఇట్. నెక్స్ట్ మూవింగ్ టు క్వశ్చన్ నెంబర్ 25th one. ఒక ఫారెన్ బ్యాంక్ పైన ద బ్యాంక్ నేమ్డ్ యాజ్ సోనాలి బ్యాంక్ పిఎల్సి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. సోనాలి బ్యాంక్ పిఎల్సి ఇది కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ బంగ్లాదేశ్, దాని సబ్సిడరీ. ఇట్ మీన్స్ ద బ్యాంక్ హెడ్ క్వార్టర్ ఈజ్ అట్ ఢాకా, బంగ్లాదేశ్. ఈ బ్యాంక్ పైన కేవైసీ నామ్స్ని, నో యువర్ కస్టమర్ నామ్స్ని అండ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ని ఫాలో అవ్వట్లేదని చెప్పి ఈ బ్యాంక్ పైన ఆర్బీఐ 96.4 lakh పెనాల్టీ ఇంపోజ్ చేసింది. ఓకే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంపోజ్డ్ ఎ ఫైన్ ఆఫ్ దట్ మచ్, దట్ ఈస్ 96.4 lakh on which bank? Sonali Bank PLC for non-compliance issues including loans and advances and know your customer norms. Sonali Bank PLC India Bank is a part of the Commercial Bank of Bangladesh, headquarters is at Dhaka, Bangladesh. Right. That's it. 26th question. మన ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ అండ్ ఎమినెంట్ పొలిటికల్ లీడర్స్ వీళ్ళ స్టాచ్యూస్ని పార్లమెంట్లో ఒక న్యూ ప్లేస్లో కన్స్ట్రక్ట్ చేశారు. కన్స్ట్రక్ట్ చేసిన ప్లేస్లో ఇనాగరేట్ చేయడం జరిగింది. ఆ ప్లేస్ యొక్క నేమ్ ఏంటి అంటే
Prerna Sthal. Okay, right. The Vice President of India and even Chairman of Rajya Sabha, the guy is Jagdeep Dhankar, inaugurated the newly constructed Prerna Sthal at the Parliament House complex in New Delhi. And the Sthal houses the statues of India's eminent leaders and freedom fighters that were previously dispersed across different places in the Parliament House complex. Parliament House complex lo different places lo ఉన్నటువంటి all statues ni of this freedom fighters and political leaders ni ఒకే చోట న్యూగా కన్స్ట్రక్ట్ చేసిన ప్రేరణ స్థల్లో ఇనాగరేట్ చేయడం జరిగింది. ఓకే, ఎవరు ఇనాగరేట్ చేశారంటే మన వైస్ ప్రెసిడెంట్ అండ్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ జగదీప్ ధన్కర్. దట్స్ ఇట్. దట్స్ ఆల్ అబౌట్ 26th క్వశ్చన్. మూవింగ్ టు 27th క్వశ్చన్. 27th క్వశ్చన్లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ రీసెంట్గా న్యూస్లో ఉంది. హెరిటేజ్ సైట్ నేము స్టోన్ హెంచి. ఇది యునెస్కో యొక్క వన్ ఆఫ్ ద వరల్డ్ హెరిటేజ్ సైట్. ఎందుకు న్యూస్లో ఉంది అంటే రీసెంట్గా ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఎన్జిఓ దట్ ఈస్ జస్ట్ టు స్టాప్ ఆయిల్ క్యాంపెయినర్స్. ఇదేంటంటే 2030 కల్లా వరల్డ్లో ఎక్కడ కూడా పెట్రోల్ కానీ డీజిల్ కానీ గ్యాస్ కానీ యూజ్ చేయకూడదు, అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ యూజ్ చేయకూడదు అని చెప్పి వీళ్ళు రన్ చేస్తున్న ఒక క్యాంపెయిన్ జస్ట్ టు స్టాప్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల పొల్యూషన్ అవుతుంది, దట్ కాసింగ్ గ్లోబల్ వార్మింగ్ అండ్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ వాటర్ లెవెల్స్ అండ్ మెనీ కంట్రీస్ సబ్మర్జ్ అయ్యే పాసిబిలిటీ ఉంది. అందుకని ఫాజిల్ ఫ్యూయల్స్ని యూజ్ చేయకూడదని చెప్పి ఒక ఎన్జిఓ జస్ట్ టు స్టాప్ ఆయిల్ ఎప్పటి నుంచో ఫైట్ చేస్తుంది. ఆ ఎన్జిఓకి సంబంధించిన ఇద్దరు క్యాంపెయినర్స్ ఈ పర్టికులర్ స్టోన్ హెంజీ అనే ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ దగ్గరికి వెళ్ళి ప్రొటెస్ట్ చేశారు. అందుకు ఈ హెరిటేజ్ సైట్ న్యూస్లో ఉంది. ఇది ఎక్కడుందంటే యూకేలో ఉంది, యునైటెడ్ కింగ్డమ్లో ఉంది దిస్ వన్. అక్కడికి వెళ్ళి ఇద్దరు పర్సనాలిటీస్ వెళ్ళారు. పౌడర్ పెయింట్ విచ్ ఇస్ ఇన్ ద కలర్ ఆఫ్ ఆరెంజ్, అంటే ఏదైతే స్మోక్ కలర్ ఉంటుందో ఆ కలర్లో పౌడర్ పెయింట్ని తీసుకెళ్ళి ఈ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో స్ప్రే చేయడం జరిగింది. అంటే లైక్ వచ్చే పొల్యూషన్ వల్ల ఇలాంటి హిస్టారికల్ సైట్స్ కూడా ఎలా డ్యామేజ్ అవుతాయనే మెసేజ్ని కన్వే చేసే ఆబ్జెక్టివ్తో ఈ ప్రొటెస్ట్ చేయడం జరిగింది. జస్ట్ టు స్టాప్ ఆయిల్ క్యాంపెయినర్స్. అండ్ ఏ హెరిటేజ్ సైట్లో అంటే స్టోన్ హెంచి ఎక్కడుందంటే యూకేలో ఉంది. దట్స్ ఇట్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. నెక్స్ట్ మూవింగ్ టు క్వశ్చన్ నెంబర్. ఇన్ఫ్యాక్ట్ దాన్ని ఎప్పుడు యాడ్ చేశారు అనేది కూడా ఉంది ఇక్కడ. ద సైట్ అండ్ సరౌండింగ్స్ వర్ యాడెడ్ టు ద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ 1986. దట్స్ ఓకే, రైట్. మూవింగ్ టు క్వశ్చన్ నెంబర్ 28th వన్. 28th క్వశ్చన్. రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ నలంద యూనివర్సిటీని ఇనాగరేట్ చేయడం జరిగింది. ఇక్కడ రాజ్గిర్ బీహార్లో. అండ్ ఈ నలంద యూనివర్సిటీ 3rd BC బిఫోర్ క్రీస్ట్ ఈవెన్ 3rd సెంచరీకి చెందినటువంటి ఒక వరల్డ్లోనే ఫస్ట్ రెసిడెన్షియల్ యూనివర్సిటీ విత్ రెసిడెన్షియల్ యూనివర్సిటీ అంటే విత్ హాస్టల్ ఫెసిలిటీ. వరల్డ్లోనే ఫస్ట్ రెసిడెన్షియల్ యూనివర్సిటీ ఏది అంటే నలంద యూనివర్సిటీ. అండ్ దిస్ ప్రెజెంట్ నలంద యూనివర్సిటీకి ఛాన్సలర్గా ఎవరున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. రిమెంబర్ ద పర్సనాలిటీ ప్రొఫెసర్ అరవింద్ పనగారియా. ఇవి ఈ క్వశ్చన్లో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. ఓకే, 29th క్వశ్చన్. 28th ఇన్ఫ్యాక్ట్ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ నలంద యూనివర్సిటీ క్యాంపస్ని ఇనాగరేట్ చేయడం జరిగింది. ఇక్కడ రాజ్గిర్ బీహార్లో. దిస్ నలంద యూనివర్సిటీ వరల్డ్ ఫేమస్ యూనివర్సిటీ, 3rd BC, ఫస్ట్ రెసిడెన్షియల్ యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్. అండ్ ప్రెజెంట్ దిస్ నలంద యూనివర్సిటీకి ఛాన్సలర్గా ప్రొఫెసర్ అరవింద్ పనగారియా ఉన్నారు. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. రైట్. ముందు నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 29th. 29th క్వశ్చన్. వరల్డ్ ఎకనామిక్ ఫోరము, జెనీవా స్విట్జర్లాండ్ హెడ్ క్వార్టర్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం, జెనీవా స్విట్జర్లాండ్. వీళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. రిపోర్ట్ ఫోస్టరింగ్ ఎఫెక్టివ్ ఎనర్జీ ట్రాన్సిషన్. అండ్ వాట్ ఈస్ దిస్ రిపోర్ట్ అంటే వరల్డ్లో ఉన్న కంట్రీస్ అన్నీ కూడా నాన్ రెన్యూబుల్స్ నుండి రెన్యూబుల్స్ వైపు, ఫాజిల్ ఫ్యూయల్స్ నుండి నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ వైపు ఏ రేట్తో షిఫ్ట్ అవుతున్నాయి, ఎంత ఫాస్ట్గా అడాప్ట్ చేసుకుంటున్నాయి అనే ఇన్ఫర్మేషన్ని కన్వే చేసే రిపోర్ట్ ఇది. ఫోస్టరింగ్ ఎఫెక్టివ్ ఎనర్జీ ట్రాన్సిషన్. ఈ రిపోర్ట్లో మన ఇండియా ర్యాంకు 63rd స్పాట్లో ఉంది. ఇండియా ర్యాంక్ కూడా 63rd స్పాట్. ఓకే, అండ్ టాప్ ప్లేస్లో స్వీడన్ ఉంది, సెకండ్ ప్లేస్లో డెన్మార్క్ ఉంది, థర్డ్ ప్లేస్లో ఫిన్లాండ్ ఉంది. అండ్ దిస్ రిపోర్ట్ ప్రకారం లాస్ట్ 5 yearsలో హైయెస్ట్ ఇంప్రూవ్మెంట్ ఉన్నటువంటి కంట్రీస్ ఏవి అంటే ఎస్టోనియా, ఇథియోపియా, లెబనాన్. ఓకే, రైట్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. 29th క్వశ్చన్. సింప్లీ వరల్డ్ ఎకనామిక్ ఫోరం జెనీవా స్విట్జర్లాండ్లో ఉంటుంది. రిలీజ్ చేసిన రిపోర్టు ఫోస్టరింగ్ ఎఫెక్టివ్ ఎనర్జీ ట్రాన్సిషన్.
ఈ రిపోర్ట్లో మన ఇండియా ర్యాంక్ 63rd అవుట్ ఆఫ్ 120 కంట్రీస్. 120 కంట్రీస్ రిపోర్ట్ ఇది. ఇండియా ర్యాంక్ 63rd పొజిషన్. టాప్ 3 కంట్రీస్ ఏవి అంటే స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్. అండ్ లాస్ట్ 5 ఇయర్స్లో హైయెస్ట్ ఇంప్రూవ్మెంట్, ఫాస్టెస్ట్ ఇంప్రూవ్మెంట్ ఏవి అంటే ఎస్టోనియా, ఇథియోపియా, లెబనాన్. ఓకే, అండ్ అవుట్ ఆఫ్ 120 కంట్రీస్ ఇండియా ర్యాంక్ 63rd పొజిషన్. నెక్స్ట్ 30th క్వశ్చన్. 30th క్వశ్చన్ సింప్లీ, ఇది ఇంటర్నేషనల్ యోగా డే June 21st, అండ్ దిస్ ఇయర్ ఇట్ ఈస్ ఎ 10th యానివర్సరీ. అండ్ వాట్స్ ద థీమ్ అంటే యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ. యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ. ఓకే, రైట్. యాక్చువల్గా మన ఇండియన్ యోగాని యునెస్కో 2016లో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ కిందకి యాడ్ చేయడం జరిగింది. అండ్ 2024 79th యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ జరగబోతోంది ఈ సెప్టెంబర్లో. 10 years బ్యాక్ అంటే 2014లో 69th సెషన్ జరిగినప్పుడు మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ యోగా డే ఒకటి సెలబ్రేట్ చేయాలని చెప్పి ప్రపోజల్ పెట్టాడు. దానికి 175 యునైటెడ్ నేషన్ మెంబర్ కంట్రీస్ యాక్సెప్ట్ కూడా చేశాయి. ఓకే, దట్స్ వై ఎవ్రీ ఇయర్ వీఆర్ సెలబ్రేటింగ్ యాజ్ ఏ ఇంటర్నేషనల్ యోగా డే ఆన్ June 21st. దిస్ ఇయర్ ఇట్స్ a 10th anniversary. Remember the anniversary also, 10th anniversary. What's the theme? It is yoga for self and society. ఓకే, అండ్ 2016లో మన ఇండియన్ యోగాని యునెస్కో యొక్క కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యూమానిటీ ఇంటాంజిబుల్ లిస్ట్లోకి యాడ్ చేయడం జరిగింది. దట్స్ ఆల్ అబౌట్ దిస్ 30th క్వశ్చన్. అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రమ్ దిస్ క్వశ్చన్, నరేంద్ర మోడీ దిస్ ఇయర్ ఎక్కడ సెలబ్రేట్ చేశారంటే ఇంటర్నేషనల్ యోగా డేని ఇక్కడ సెలబ్రేట్ చేశారు. షేర్ ఐ కాశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్, ఇట్ ఈస్ ద బ్యాంక్స్ ఆఫ్ దాల్ లేక్ ఇన్ శ్రీనగర్, జమ్మూ అండ్ కాశ్మీర్, యూటీ. ఓకే, నరేంద్ర మోడీ 2024 యోగా సెలబ్రేషన్స్ని ఈ పర్టికులర్ కాన్ఫరెన్స్ సెంటర్లో, దట్ ఈస్ షేర్ ఐ కాశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్లో సెలబ్రేట్ చేయడం జరిగింది. ఓకే, అండ్ 31st క్వశ్చన్. ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ పార్ట్ 2 అండ్ రిమైనింగ్ క్వశ్చన్స్ విల్ డిస్కస్ ఇన్ పార్ట్ 3. రైట్, సో పార్ట్ 2 31st క్వశ్చన్ లాస్ట్ వన్ ఏంటి అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 29th ఎడిషన్. దిస్ ఇయర్ నవంబర్లో ఏ కంట్రీ హోస్ట్ చేయబోతోంది అనేది క్వశ్చన్. దట్ ఈస్ అజర్బైజాన్, బాకు హోస్ట్ చేస్తుంది. బాకు ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ అజర్బైజాన్. మళ్ళీ ఆ నవంబర్ మంత్లో దిస్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 29 గురించి డీటెయిల్గా మాట్లాడదాం. జస్ట్ ఇప్పుడు ఏ కంట్రీ హోస్ట్ చేయబోతోంది అనేది చూస్తే COP29 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. వాట్ ఈజ్ యాక్చువల్లీ దిస్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మీటింగ్ అంటే యునైటెడ్ నేషన్స్ మెంబర్ కంట్రీస్ అన్నీ కూడా ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మీటింగ్లో పార్టిసిపేట్ చేసి గ్లోబల్ వార్మింగ్ అగెనిస్ట్గా ఎలాంటి కైండ్ ఆఫ్ యాక్షన్స్ తీసుకోవాలి, ప్రికాషన్స్ తీసుకోవాలి అని చెప్పి డిస్కస్ చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా. అది 29th ఎడిషన్. దిస్ ఇయర్ అజర్బైజాన్ హోస్ట్ అయిపోతుంది. క్యాపిటల్ ఆఫ్ అజర్బైజాన్ ఈస్ బాకు. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పార్ట్ 2 అండ్ నెక్స్ట్ రిమైనింగ్ క్వశ్చన్స్ పార్ట్ 3, దట్ మే బీ లాస్ట్ పార్ట్. ఫర్ దట్ పార్ట్ డేట్స్ వీ విల్ డిస్కస్. థ్యాంక్ యూ. రైట్.